అవకాశం ఇస్తే మోషే గారు నీకు కనుక అవకాశం ఇస్తే ఏం చేస్తావు? మోషే గారికి సరే మనకు అవకాశం ఇచ్చాడుగా. కొంతమంది భక్తులు మనం కనుక అడిగితే మోషే గారు దేవుడు నీకు గనక ఒక అవకాశం కనుక ఇస్తే మీరేం చేస్తారండి అనగానే వెంటనే మోషే గారు చెప్పే మాట ఏంది? ఏముందయ్యా, 40 రోజులు పైకి వెళ్ళి ఏం చేస్తాను? 40 రోజులు కొండ మీద మోకాళ్ళేసి అన్నం లేదు, నీళ్ళు లేదు, దేవునితో నేను సహవాసము చేస్తూ ప్రార్థన చేస్తాను. ఏలియా గారు మీకే కనుక అవకాశం ఇస్తే ఏం చేస్తావు? ఏలియాకు అవకాశం ఇస్తే ఏమంటాడు తెలుసా? నాకు అవకాశమే రావాలి కానీ దేవుని కోసం నేను రోషంగా బ్రతుకుతాను. హల్లెలూయా. దానియేలు గారు మీకు కనుక అవకాశం ఇస్తే ఏం చేస్తావు? దానియేలు గారికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? ఏముందయ్యా, సింహాల దగ్గరికి పోయి చక్కగా వాటిని పలకరించి సజీవంగా బయటకు వస్తాను. హల్లెలూయా. షడ్రక మేషక అబేద్నెగో గారు మీ ముగ్గురికి కనుక ఒక అవకాశం ఇస్తే మీరేం చేస్తారు? అయ్యా మేము ఏదో కుర్రోళ్ళం, చిన్నోళ్ళం, మాకంత అనుభవ జ్ఞానం లేదు, దేవుడు ఈకి అవకాశం ఇస్తే మేమేం చేస్తాంలే అయ్యా. ఏం చేస్తాం? అగ్నిగుండంలో కట్టబోయి వచ్చేస్తాం. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూతు గనక అవకాశం ఇస్తే, రూతు గారికి గనక అవకాశం ఇస్తే ఆమె ఏమంటుందో తెలుసా? ఏముందయ్యా, నాకు అవకాశమే రావాలి కానీ మా దేశాన్ని, మా జనుల్ని, మా యొక్క బంధువుల్ని, నా దేవుణ్ణి అన్నిటినీ వదిలిపెట్టి నేనేం చేస్తాను? అత్త నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను అని అంటుంది. ఎవరు? రూతు గారు. అంటే అర్థమైంది, నేను నా జీవితాన్ని మొత్తాన్ని మార్చుకొని నిజమైన దేవుని వైపు నేను నడుస్తాను. నోవాహు గారు నువ్వేం చేస్తావు? అయ్యా నేనేదో ముసలోడిని, నేనేం చేయగలుగుతానయ్యా, దేవుడు ఏదో చెప్పాడో ఏదో చేయమన్నాడో నేనేం చేయగలను? ఏదో దేవుడిచ్చిన జ్ఞానంతో ఏదో ఓ చిన్న వాడను కట్టేస్తాను. ఏ చిన్న వాడా? జంతువులన్నీ ఎక్కేవాడా, 8 మంది మనుషులు ఎక్కేవాడా, బద్దలవని వాడా, పగిలిపోని వాడా, దేవుని చేత నడిపించబడే వాడను దేవుని కొరకు కడతాను నోవాహు అంటున్నాడు. హల్లెలూయా. చేపలు పట్టే వాళ్ళకి గనక అవకాశం ఇస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా మేము ఏదో చదువులేని వాళ్ళం, చేపలు పట్టుకుంటూ బతుకుతాం, మాకే గనక అవకాశం వస్తే యేసయ్య శిష్యులుగా మారిపోతాం. ఆమేన్. ఎట్టంట? యేసయ్య శిష్యులుగా మారిపోతాం. సిలువలో దొంగ గనక ఒక అవకాశం మనమిత్తే ఏం చేస్తాడు? సిలువలో దొంగ గనక ఒక అవకాశం ఇస్తే, సిలువలో దొంగ అయితే మనం అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? అది వెరీ గుడ్, చక్కగా చెప్పాడు. దేవుడు కావాలి, దేవుని నమ్ముకుంటానని చెప్తాడు. వెరీ గుడ్. ఇక సహోదరుడా, దేవుడు మనకు అవకాశం ఇస్తే గనక అదే అవకాశం మనకు వస్తే మనం ఏం చేస్తున్నాం? యోనాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏం చేశాడు యోనా? పారిపోయాడో. ఆ ఇస్కరియోతు యోధాకి దేవుడు అవకాశం ఇస్తే ఏం చేశాడు? దేవుణ్ణే పట్టించాడు. గెహజీకి అవకాశం ఇస్తే ఏం చేశాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు పోయి. దేవుడిచ్చే అవకాశం మన గనక వాడుకుంటే మనము గొప్పగా ఉంటాం. సాతానుడు కూడా అవకాశాలు ఇస్తాడు. సాతానుడిచ్చే అవకాశాన్ని కనుక మనం వాడుకుంటే నష్టపోతాము, పాతాళానికి పోతాము. అందుకు ఉదాహరణ చెప్పాలంటే సంసోను, ఆకాను, కయ్యూను, ఇంక చాలా మంది ఉండలే, నీకు తెలియదు ఏం లేదు. ఇక్కడ చాలా సీనియర్లు ఉన్నారు, మాకు వాక్యాలు చదువుతారు చక్కగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని అవకాశం వాడుకున్న వారు గొప్ప స్థాయిలో ఉన్నారు.